సామాజిక అస్త్రం చాలా బాధాకరమైనటువంటి అంశంగా మనం దీన్ని చూడాలి. ఎంతోమంది ప్రతిరోజు వందల సంఖ్యలో మా ఆఫీస్కి కాల్ చేస్తున్నారు. సార్, వాడిని ఎలా అయినా పట్టుకోండి, శ్రీవర్షిని జీవితాన్ని మీరు నిలబెట్టారు, కానీ అమ్మాయి నిలబెట్టుకోలేకపోయింది అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారి పట్ల నేటి యువత ఎంతో జాగ్రత్తగా ఉండాలి. టార్గెట్ చేసుకునేది కూడా ఎవరైతే భక్తి ఎక్కువ చూపిస్తున్నారో, పేదరికంలో ఉండి హిందూ ధర్మం పట్ల, క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులైనటువంటి వారిని మాత్రమే టార్గెట్ చేసుకోవడం. దీనికి సంబంధించి మనం చర్చను కొనసాగిద్దాం. మరొక కాలర్ మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు, సురేష్ గారు విజయవాడ నుంచి. నమస్తే సురేష్ గారు. నమస్తే సార్. చెప్పండి. మనం వేరే అంశాల మీద మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి ఈ ఫేక్ అఘోరీగాడి వల్ల మొత్తం అంతా యువత కూడా పాడైపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. యువతీ యువకులు అందరూ వక్ర మార్గంలోకి నడిపించడానికి ఇలాంటి అఘోరీలు చాలు సార్ ఈ సమాజానికి. అసలు ఇతనికి ఒక గురు పరంపర తెలియదు. నేను గురువు గారి పేరు చెప్పమంటే చెప్పడు. నన్ను ఎవరు నమ్మబాకండి, నా దగ్గరికి ఎవరు రాబాకండి అంటాడు ఎవరిని అడిగితే. ముఖ్యంగా సార్, ఈయన మొట్టమొదటి వచ్చినప్పుడు ఏదైతే ముత్యాలమ్మ అమ్మవారి గుళ్ళో 45 నిమిషాల పాటు ఒంటికాల మీద నిలబడ్డాడు. అతను బాగా దీని మీద ప్రీ ప్లానెడ్ గా వచ్చాడు సార్. అతని వెనక మంచి వ్యవస్థ ఎవరో ఉన్నారు అతని వెనక గట్టిగానే. లేకపోతే సార్, నేను ఒక మార్గంలో ఉన్నాను కాబట్టి ఒక అవగాహన మీద మాట్లాడుతున్నాను. అది అంత సులభమైన విషయం కాదు సార్. అతను ముద్రలు వేయటం గాని లేకపోతే ఇంకోటి గాని అంత సులువైన విషయం కాదు సార్. కాకపోతే అతను ప్రతిసారి కూడా నేను అక్కడ దర్గా దగ్గరికి వెళ్తాను, ముస్లింలను చంపుతాను, క్రిస్టియన్లను చంపుతాను, వాళ్ళని ఇచ్చేస్తాను, అదర్ కమ్యూనిటీ ఇష్యూస్ లేపడానికి, ప్లస్ అతను హైలైట్ అవ్వడానికి మొదటి నుంచి కూడా చేస్తున్నాడు సార్. కాకపోతే నేను మొదటి నుంచి చూస్తున్నాను కానీ నమ్మలేదు సార్. ఇతను ఎవరో ఫేక్ అఘోరీయే, హైలైట్ అవ్వడానికి ఇలాగ న్యూస్ ఛానల్స్ వెంట వేసుకొని తిరుగుతున్నాడు అనుకున్నా. కాకపోతే మధ్యలో కొంతమంది స్వామీజీలు కూడా సార్, కొంతమంది ప్రభాకర్ యోగిజీ గారని అట్లాగా కొంతమంది స్వామీజీలు ఇతనికి అథెంటికేషన్ లాగా ఇచ్చారు సార్. ఇతను నిజమైన అఘోరీయే అని చెప్పారు సార్. నేను అప్పుడు దాకా నమ్మలేదు సార్. నేను ఒక చిన్న మార్గంలో ఉన్నా, నేను మొదట్లోనే ఉన్నా. నాది గురుస్థాయి కాదు, కానీ ఒక గురుస్థాయి గల వ్యక్తి కూడా ఈయనకి అథెంటికేషన్ ఎలా ఇవ్వగలిగారండి? అసలు గురు స్థానంలో ఉన్నవారు అందరూ, రాజేష్నాథ్ అఘోరీ గారు గాని తణుకు దగ్గరికి వెళ్ళారు, వారు కూడా కనిపెట్టొచ్చు ఇతన్ని. ఇతను అసలు ఎవరు అనేది. వీరందరూ ఎలా మోసపోయారు సార్? అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ అఖాడ, రాజేష్నాథ్ అఘోరీ గారిది ఒక అఖాడ, ప్రభాకర్ యోగిజీ గారిది ఆయన ఒక యోగి, హిమాలయ యోగి అని చెప్తారు ఆయన. మొన్న ప్రభాకర్ యోగి గారు కూడా ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ, నేను అఘోరీకి చెప్పాను అమ్మాయిని వదిలిపెట్టిన తర్వాత నువ్వు నాతో మాట్లాడని, అమ్మాయిని వదిలిపెట్టాడు నా మాట విని అని చెప్పారు. ఇక మీదట ఆయనతో మాట్లాడతా, మీరు అంటే అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి అనుమతి ఇస్తేనే అమ్మాయిని ఇంకోసారి నా దగ్గర శిష్యరకానికి తీసుకుంటానని చెప్పాడు సార్. సురేష్ గారు, చిన్న నాకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మీకు ఈ ఎవరైతే అఘోరీగా పిలువబడుతున్నటువంటి శ్రీనివాస్ కి ఏమైనా సంబంధం ఉందా? తెలుసా? ఏమైనా పరిచయం ఉందా? లేదా శ్రీవర్షి కుటుంబ సభ్యులు? నేను అసలు పట్టించుకోను సార్ ఇలాంటి వాళ్ళని. కాకపోతే మనం వేరే మార్గంలో ఉన్నాం. ఏదో కొంత సనాతన ధర్మం మీద నమ్మకంతోనే సార్ ఏదైనా. అసలు సనాతన ధర్మం పేరు వాడి అసలు ధర్మం అనేది చాలా బలహీనంగా ఉందండి ప్రస్తుతం. గ్రామ స్థాయిలో చాలా బలహీన పడిపోయింది. సరే సురేష్ గారు, నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడగాల్సిన ఒకటి ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, లోక కళ్యాణం కోసం మీరు కూడా మీ స్థాయిలో నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఫేక్ అఘోరీలు నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్పడం, లోక కళ్యాణం కోసం వచ్చానని చెప్పడం, శివుడు నాకు కల్లో వచ్చాడు అందుకే నా అంగాన్ని సమర్పించానని చెప్పుకుంటున్నటువంటి ఈ ఫేక్ అఘోరీ పట్ల మీరిచ్చేటువంటి మెసేజ్ ఏంటి?
సార్ ముఖ్యంగా అఘోరీలు ఎవరి దగ్గర ఒక స్థానంలో ఉండరు. ఓకే. ఇలాంటి వారిని ముందు ఇళ్ళ దాకా తీసుకురావద్దు దయచేసి ఎవరు కూడా. ఒకవేళ వస్తే అన్నం పెట్టి పంపించేసేయండి తప్ప. మందు అడిగితే మందు తేడాలు, సిగరెట్ అడిగితే సిగరెట్ తేడాలు ఇలాంటివి చేస్తే అది పాముకు పాలు పోసి పెంచినట్టేనండి. ఇలాంటి వారిని అసలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు సార్. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి. ఆ పిల్ల అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మాకింతకీ అర్థం కావట్లేదు సార్. నేనైతే ఒకటే చెప్తున్నాను సార్, అమ్మాయిని డబ్బు పరంగా మాయ చేశాడు సార్. మందు పెట్టలేదు, వశీకరణ చేయలేదు సార్. డబ్బు పరంగానే మాయ పెట్టాడు సార్ వాడు. ఆ పిల్లగా ఐఫోన్లని, కాలేజ్ ఫీజు కట్టడం అని అట్లా అట్లా చేశారు. ఇలాంటి వ్యక్తుల్ని అసలు సమాజంలోకి రానికూడదు సార్. ముందు చట్టపరంగా కఠినమైన శిక్ష వేయాలి ఇతనికి. ఎందుకనంటే ఇతను వాడుతున్న పేరు చాలా గొప్పది, సనాతన ధర్మం అని. అలాంటి సనాతన ధర్మం పేరుని తగ్గియటం ఏ మాత్రం కూడా సమంజసం కాదు సార్ ఈరోజు సమాజంలో. మన దేశం మూలం సార్ అది. సరే, థ్యాంక్ యూ సురేష్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి ఎవరు చెప్పినా ఒకటే వారి యొక్క అభిప్రాయంగా ఉంటుంది. అదేంటంటే దీనికి సంబంధించి ఇటువంటి ఫేక్ గాలి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక అస్త్రం